హాయ్ చిల్డ్రన్, టుడే టాపిక్ వచ్చేసి థర్డ్ చాప్టర్లో మనకు మెయిన్ ఇంపార్టెంట్ 10th క్లాస్లో మెయిన్ ఇది కంపల్సరీగా వచ్చే టాపిక్కే. కంపల్సరీగా ఇది దీంట్లో 3 టాపిక్స్ వస్తాయి. అది ఇంటర్సెక్షన్ అయినా కానివ్వండి, లేకుంటే ప్యారలల్ అయినా కానివ్వండి, లేదంటే కోయిన్సైడ్. ఫస్ట్ మనము ఇదొక్క మెథడ్ మీరు నేర్చుకున్నారంటే నెక్స్ట్ 2 మెథడ్స్ కూడా సేమ్ ఇలానే, కానీ సబ్స్టిట్యూషన్లో ఒక్కటే చేంజ్ వస్తుంది. ఫస్ట్ ఇదొక్క మెథడ్ పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఇది వస్తే 2 షార్ట్స్లో వస్తుంది, లేదంటే సింగిల్ షార్ట్లోనే అయిపోతుంది. ఫస్ట్ చూడండి, సాల్వ్ 2 ఈక్వేషన్స్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు? 2x + y - 6 = 0. ఇది ఫస్ట్ ఈక్వేషన్. నెక్స్ట్ 4x - 2y - 4 = 0. ఇది సెకండ్ ఈక్వేషన్. బై గ్రాఫికల్లీ అని ఇచ్చారు. కంపల్సరీ వచ్చే ప్రాబ్లం. దీనిలో ఏదో అనేది తెలియదు, కానీ కంపల్సరీగా నెంబర్ చేంజ్ అయినా కానీ ఇంటర్సెక్షన్ అయినా రావచ్చు, ప్యారలల్ అయినా రావచ్చు, కోయిన్సైడ్ అయినా రావచ్చు. మనం ఈ 2 ఈక్వేషన్స్ని ఫస్ట్ కంపారిజన్ చేసుకోవాలి. a1/a2, b1/b2, c1/c2 ఇలా కంపేర్ చేసుకోవాలి. కంపేర్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఏముంది? ఫస్ట్ a అనేది 2, a1, a2 అనేది 4, నెక్స్ట్ b1 1, b2 -2, c1 -6, c2 -4 ఇలా సబ్స్టిట్యూట్ చేస్తే 2 1 జా 2 2 జా 4 ఇలా క్యాన్సిల్ అయినవి మనం చూసినా కానీ a1/a2 ≠ b1/b2 ≠ c1/c2. ఇక్కడ వరకు మనం క్లియర్గా కన్ఫర్మేషన్ చేసుకున్నామంటే అది ఇంటర్సెక్షనా, కోయిన్సైడ్సా, లేకుంటే ప్యారలల్ లైన్సా అని తెలుసుకుంటే తర్వాత మనకు గ్రాఫ్ ఎలా వస్తుంది అనేది కూడా క్లియర్గా అర్థమైపోతుంది. ఇక్కడ వరకు ఎవరైనా చేస్తారు. ఇక్కడ సబ్స్టిట్యూషన్ నుంచే చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి వదిలేస్తారు. నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఫస్ట్ వినండి. ఇక్కడ వరకు మనకు తెలిసిపోయింది కదా, ఈ గ్రాఫ్ అనేది ఇంటర్సెక్షన్ లైన్స్. ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా ఇచ్చాను. ఇలా వస్తుంది మన గ్రాఫ్ అంటే ఇలానే రావడానికి ఛాన్స్ లేదు, వస్తే నెగిటివ్ యాక్సిస్లో కూడా రావచ్చు. ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుంటున్నాను. 2x + y - 6 = 0. ఇక్కడ ఈక్వేషన్ ఇచ్చారు కదా, మనకు వాల్యూస్ రావాలి కదా గ్రాఫ్ వేయాలంటే. కాబట్టి లెట్ x మనం ఏవైనా వాల్యూస్ తీసుకోవచ్చు. మీరు నెగిటివ్ అయినా తీసుకోండి, పాజిటివ్ అయినా తీసుకోండి. నేను ఏం చేస్తున్నాను, నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాను. x = 0, x = 1, x = 2, x = 3 అనే వాల్యూస్ నేనే తీసుకున్నాను. ఇప్పుడు x మనం తీసుకున్నాం కదా, y వాల్యూస్ రావాలి కదా. కాబట్టి ఫస్ట్ x = ఏం తీసుకున్నాను? 0. x = 0 అంటే 2 0s 0, ఇక్కడ y -6, తర్వాత 2 0s 0 అయిపోతుంది కదా, y - 6 = 0, y = +6. నెక్స్ట్ 2 1 2 + y - 6 = 0. సేమ్ అట్లానే 2 1 2 సబ్స్టిట్యూట్ చేసామా, +y - 6 = 0. 2 - 6 -4, -6లో నుంచి +2 పోతే -4, -4 ఇటు పక్కకు వస్తే +4 అయిపోతుంది. నెక్స్ట్ 2 2 జా 4, ఈ 6 అనే వాల్యూ ఇక్కడ రాసేసుకోవాలి. నెక్స్ట్ 4 అనే వాల్యూ కూడా ఇక్కడ రాసేసుకోవాలి. నెక్స్ట్ సేమ్ అట్లనే కంటిన్యూ అవుతుంది.